అర్పణని నేను కోరలేదు కానీ విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి ఆవునని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మేమందరూ కూడా విరిగి నలిగిన హృదయంతో నిన్ను స్తుతించే కృప, నిన్ను ఆరాధించే కృప, నీ నామముని గొప్ప చేసే కృపను దయచేయమని మొదలుపెడుతున్నాయా. ఇప్పుడు నీ సేవలు నీ పక్షంగా నిలువబడుచుగా, నీ సేవలు నీ సిలువు చాటును మరుగుపరచుకోలేయా. నీ సేవలు నిలవబడుచుగా, నీ సేవలు కాదయా, నీ సేవలు ముఖాంతంలో నుండి మీరందరూ సూటిగా స్పష్టంగా మా అందరితో మాట్లాడమని అడుగుతున్నానయ్యా. మాట్లాడుతున్న తండ్రి వినగల చెవి, గ్రహింపగల హృదయము, నీ వాక్యములకు లోబడే మనసు మాకు దయచేయమని అడుగుతున్నాను. అవునయ్యా, మనుషుల మాటలైతే మేము వినలేము కానీ నువ్వు మాట్లాడితే మేము వినగలమయ్యా. ఒక్కొక్కరితో మాట్లాడమని అడుగుతున్నానయ్యా. ఎవరైతే నేను ఎరుగుడు ఇంకా ఉన్నారో వారందరితో మీరే మాట్లాడి వారి మనస్సును మార్చమని అడుగుతున్నానయ్యా. నిన్నే నిజ రక్షకుడుగా అంగీకరించి రక్షణ పొందే కృపను అనుగ్రహింపజేసి తద్వారా మహిమ, ఘనత, ప్రభావం కేవలం మీరు మాత్రమే పొందుకొని నజరేయుడైన యేసుని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను తండ్రి. ప్రార్థించిన ప్రాసంగానికి నాయకులను చేసుకోవాలనుకుంటారా? ముఖ్య సమయాన్ని మనం వచ్చినాం. ప్రవేశించడానికి దేవుని దాసులు సిద్ధంగా ఉన్నారు కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుతూ, లోయ ద్వారమును హామాను జామాహా కాపురస్తులను బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులను, తాళములను, గడియలను అమర్చిరి. మహాభక్షుడిగా నీ కొందనాలు ఇంతవరకు సన్నిధి మంచి మందిరంలో జరిగిన ప్రతి కార్యక్రమం కూడా నీ నామహిమార్థమై మీరు జరిగించుకున్నారు. అందుకు బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాక్య పరిచర్యలను మేము వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్ముడా మీరే మాకందరికీ కూడా వినగలచి గ్రహించగల హృదయము, లోబడే మనస్సును దయచేయండి. ప్రతి ఒక్కరు హృదయంలో ఈ వాక్యం ద్వారా కదలికను తీసుకునడం మమ్మల్ందరినీ కృపావాక్యానికి అప్పగించుకుంటూ యేసు నామమున ఈ మనవడికి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. మరొకసారి రీతిగా ఈ మధ్య నిలబడి సమలోక రక్షకుడు యేసు క్రీస్తును గురించి కొన్ని మాటలను మీతో పంచుకోవడానికి దేవదేవుడు ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి యేసయ్య నామమున తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుగాక. చేరువచ్చిన దేవుని బిడ్డలు మీకందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఇంతవరకు చక్కటి రీతిలో నడిపించిన విజయమోహన్ గారు కూడా ప్రభు పేరిట వందనాలు. కీర్తి సామెతల గ్రంథాన్ని ధ్యానం నడిపించిన రాజు కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో త్వరగా కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలను మనం తెలుసుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ నెహెమ్యా పుస్తకంలో 3వ అధ్యాయంలో రాయబడిన 10 గుమ్మాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తూ 3 గుమ్మాలను మీకు తెలియపరచడం జరిగింది. మొట్టమొదటిది గొర్రెల గుమ్మము, యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. రక్షణ ద్వారంగా ఆ గొర్రెల గుమ్మం కనబడుతుంది. ఆ రక్షణ ద్వారం గుండా లోనికి వెళ్ళిన మనము ప్రతిష్ఠితమైన జీవితాన్ని జీవించాలని, సిద్ధపాటు కలిగిన జీవితాన్ని జీవించాలని జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ ఎవరైనా రక్షణ లేకపోతే ఆ ద్వారము నేటికి కూడా ఎలా ఉంది అని బైబిల్ చెబుతుందంటే తెరవబడి ఉంది. రెండవదిగా మత్స్యపు గుమ్మాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. మత్స్యపు గుమ్మంలోనికి జాలరులైన వారు ఏం తీసుకుని వచ్చేవారంటే చేపలను పట్టేవారు. ఆ చేపలు పట్టడం దేనికి సాదృశ్యంగా ఉందంటే మనుషులను పట్టడానికి సాదృశ్యంగా ఉంది. చేపలు యెరూషలేములోకి తీసుకొని వచ్చి వారు అమ్మటం దేనికి సాదృశ్యంగా ఉందంటే మనము కూడా దేవుని సేవ చేయాలని, సత్క్రియలు అనేటువంటివి మనము
చెయ్యాలి అని జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా పాత రూపము. పాత రూపము దేనికి సాదృశ్యంగా ఉందంటే పాత జీవితాన్ని, లేకపోతే ఆ ప్రాచీన పురుషుడిని, ఓల్డ్ మ్యాన్ మనం ఏం చేయాలంటే సిలువ వేయాలని జ్ఞాపకం చేస్తాను. రెండవది ప్రాచీనమైన మార్గాలను మనం ఏం చేయాలి అంటే అవలంబించాలి కదా. పురాతన మార్గాలను గురించి విచారించి అందులో నడుచుకోండి అని ఇర్మియా భక్తుడు 6:16లో చెప్పినట్లుగా మనము నేర్చుకున్నాం. దాంట్లో ఒక చిన్న మాట మాత్రం మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాము. సామెతలు 22వ అధ్యాయము 28వ వచనంలో జ్ఞానైన సొలొమోను అంటున్న మాట చదువుదాం చూడండి. 22వ అధ్యాయం 28వ వచనం. నీ పితరులు వేసిన పురాతనమైన పోలికైన రాతిని నీవు తీసివేయకూడదు. ఏమో చెప్తున్నాడని సొలొమోను, నీ పితరులు ఏ రాతినైతే వేశారు, మన సరిహద్దుల్లో రాళ్ళు వేసుకుంటాం కదా, వేసుకున్న రాళ్ళు తీసేస్తే ఏమవుతున్నాం, అంటే కేసు అవుతుంటారు. ఎవరికి ఏమన్నారు, ఎవరిని అడిగి తీసాం, ఎందుకు తీసాం, భూమిని ఆక్రమించేసుకుందామని తీసావా, నా భూమిలోకి వచ్చేద్దామని ప్లాన్ చేసావా, రకరకాల గొడవలు ఉంటాయి కదండి. సొలొమోను అంటున్న మాట, నీ పితరులు వేసిన పొలిమేర రాతిని ఏం చేయకూడదంటే, దీన్ని ఆధ్యాత్మికంగా మనము అర్థం చేసుకోగలిగితే వాక్యపు హద్దులు అంటే మనం ఏం చేయకూడదంటే మీరకూడదు. ఏం చేయకూడదంటే వాక్యాన్ని మీరి మనం ఏం చేయకూడదని బైబిల్ చెప్తుంది అంటే ప్రవర్తించకూడదు. నేను చాలాసార్లు నా ఆధ్యాత్మిక జీవితంలో నేను వెంబడించేది ఏంటి అంటే బైబిల్ ఎక్కడ సైలెంట్గా ఉందో మనం అక్కడ సైలెంట్ అవ్వాలి. బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో మనం అక్కడ మాట్లాడవచ్చు. చాలా కాలం క్రితం ఒక 3-4 years అవుతుంది అనమాట, మా ఇంటికాడ లోకల్ చర్చ్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఒక సేవకుడు వచ్చాడు. సేవకుడు వచ్చి వాక్యం చెప్తూ ఆయన మాట్లాడే ఆదాముకి 2వ భార్య కూడా తెలుసా అన్నాడు. ఏమన్నాడు, ఆదాము గారికి నీకు తెలుసా అన్నాడు. ఆదాముకి 2వ భార్య ఉంది, ఆమె పేరు కూడా పెట్టాడు. నేను ఇది వాక్యంలో రాయబడిందా అంటే వాక్యంలో నిజంగా మరి ఆదాముకి 2వ భార్య ఉంటే దేవుడు ఎందుకు రాయించడండి, రాయించి ఉంటుంది కదా. అంటే చాలా కామెంటరీస్ బుక్స్ లో, కొన్ని కామెంటరీస్ బుక్స్ లో ఆదాము 2వ భార్య గురించి ప్రస్తావించాడు. అంటే చూడండి, అది సంఘానికి అనవసరమైన విషయం కదా. ఎందుకంటే సంఘము ఎంతవరకు తెలుసుకోవాలంటే దైవ లేఖన భాగంలో ఎంతవరకు ఉందో ఇది మనకు ఒక హద్దు. దీన్ని దాటి మనం వెళ్ళాము అంటే అది వాక్యాన్ని మీరు ప్రవర్తించినట్టు కదండి. ఇది నన్ను అప్పుడు చాలా మంది అనేమనుకుంటారండి, మా భాస్కర్ ఎప్పుడు చెప్పలేదండి ఆదాము 2వ భార్య. చూడండి, ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే బైబిల్లో లేని వాటిని కూడా సేవకులైన వారు ఏం చేస్తున్నారని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే దేవుని వాక్యమే ఫైనల్ అండి. వాక్యాన్ని మీరి మనం ప్రవర్తించడం వల్ల అది మనకి ఎంత మాత్రము కూడా ఆశీర్వాదకరము కాదు. అందుకే పురాతన మార్గాలు అది ఎక్కడున్నాయంటే దైవ లేఖనంలో ఉన్నాయి కదండి. పాత నిబంధనలో మనం చూస్తే ఇశ్రాయేలుకి కష్టం వచ్చినప్పుడు, ఇశ్రాయేలుకు శ్రమ వచ్చినప్పుడు, ఇశ్రాయేలు దేవుడు అన్ని దేశాలకి తరిమేసినప్పుడు, ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చినప్పుడు, ఇశ్రాయేలు దేశంలోనికి భయంకరమైన పరిస్థితులు మారిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే చేసిందంటే మోకరించారు, 2 చేతులు పైకెత్తారు, కన్నీటితో ప్రభువు పాదాలను ఇంకేం చేయలేదండి. వేరే ఆప్షన్ వారికి లేదు. ఇదినా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ వారికి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆ స్థితిని వారి జీవితాల్లోకి అనుమతించింది దేవుడే కాబట్టి ఆయన తలుచుకుంటేనే తప్ప వారి పరిస్థితులు మారో. ఆయన వారి పరిస్థితుల్లోకి రావాలి అంటే మోకరించడం, చేతులు పైకెత్తడం, కన్నీటితో ప్రభు పాదాలు తడపడం తప్ప ఇశ్రాయేలుకి ఏమీ తెలియదు. ఈ విధంగా చూడండి, మనకి శ్రమ వచ్చిందా, ఆ శ్రమ ఉపయోగించుకోవాలని మనం ఆ దగ్గరికి వెళ్ళి, లేకపోతే బాధ్యత వచ్చిందా, లేకపోతే ఇదినా ఈ విషయంలో జ్ఞాపకం చేయాలండి. ఇదినా ఎవరైనా దెయ్యం పట్టుకుంది అనుకోండి, ఏం చేస్తారంటే నల్లతావు కడతారండి. ఎక్కడండి నల్లతావు? ఏం తోలమ్మా,
ఎక్కడ రాశాడు బైబిల్లో కూడా ఎక్కడ రాయబడుతుందో? మరి ఏం చేయమన్నాడు? అపవాదిని గద్దించుడి అన్నాడు. ఇది మనం వాడిని గద్దించలేదు సరి కదా. ఆయన ఎవరైతే పెంచి పోషిస్తున్నాడో వాళ్ళ దగ్గరికి ప్రార్థించుకున్నాం. ఇది వాక్యము హద్దు మీరినట్ట కాదా అండి? నేను లాస్ట్ వీక్ చాలా విషయాలు జ్ఞాపకం చేశాను. మరలా జ్ఞాపకం చేయదు. కానీ ఇది దేవుని వాక్యమే మన సరిహద్దు. వాక్య సరిహద్దును మిగిలితే పరలోక రాజ్య ప్రవేశము మనకి దొరకదు అని బైబిల్ చెప్తుంది. విజయమోహన్ గారు రాజీవ్ కూడా జ్ఞాపకం చేశారు. ఈ 4 దినాలు కూడా మన క్రైస్తవులందరూ ఇక్కడనే కాదండి, సెక్రటరీ మల్లిపురం అక్కడ ఉన్న జనాభా అంతా ఎక్కువ శాతం ఎవరంటే, ఎందుకంటే జోబులు ఉన్నాయి, ఏమంటుందండి, డబ్బు ఉంటుంది. డబ్బు విలువలే ఉంది కదా. ఎదర జేబులో డబ్బు, వెనకాల ఉండే జేబులో డబ్బు ఎక్కువైపోయి ఏం చేస్తారంటే జోబం. ఇది బయట లోకాల సంఘం సాగుతుందంటే బళ్ళు ఓడలు ఉంటాయంట. దేవుడు తలుచుకుంటే నీ స్థితి ఇప్పుడు అలా ఉండకదని హెచ్చిస్తున్నావేమో. దేవుడు అధఃపాతాళానికి తొక్కేయగలిగిన సమర్థుడు. నెబుకద్నెజరు అనుకున్నాడంట, ఈ 120 రాజ్యాలని కూడా నా బలంతోనే నేను జయించాలనుకున్నాడంట. హృదయంలో అనుకున్నాడంట. దేవుడు గడ్డి నేర్పించాడు, గడ్డి తినిపించాడు. ఎవరు కదా లిటరల్ గా జరిగిందండి. ఇది ఏదో సాదృశ్యంగా రాయపడలేదు. నెబుకద్నెజరు ఏం తిన్నాడు అంటే గడ్డి తిన్నాడు. ఆకాశపు మంచు అతను ఏం చేసిందంటే తడిపేసింది. అతని స్థితి ఎప్పుడు మారిందంటే మోకరించాడు, కన్నీళ్లతో చేతులపైకి ఎత్తాడు, దేవా నన్ను క్షమించు. నేను గర్వము నడినెత్తికెక్కి నేనేమన్నానంటే, గర్వమీకన్నయ్యా నువ్వు నన్ను గడ్డి తినిపించావు అని దేవుడు ఎప్పుడైతే అడిగాడో తిరిగి మరలా దేవుడి సింహాసనం మీదకి తీసుకొని వచ్చాడు. చూడండి, వాక్యపు హద్దులను మనం మీరితే దాని పర్యవసానాన్ని మనం ఏం చేయవలసి ఉంటుంది అంటే అనుభవించవలసి ఉంటుంది. అందుకే పాత పద్ధతులను మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. ఏ పద్ధతులను? శ్రమ వచ్చిందా ప్రార్థన చేయమన్నాడు, సంతోషం కలిగిందా ప్రార్థన చేయమన్నాడు, బలహీన స్థితిలో ఉన్నామా ప్రార్థన చేయి. ప్రార్థన 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 యొక్క ప్రాముఖ్యత ఆదికాండ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా శ్రేష్టముగా రాయబడిందండి కదా. కాబట్టి ఆ పాత పద్ధతిలో మన కుటుంబాల్లో పరిస్థితులు మారాలన్నా, ఆగిపోయిన కార్యాలు జరగాలన్నా, కోల్పోయిన ఆరోగ్యం తిరిగి రావాలన్నా, శాంతి సమాధానాలు తిరిగి కుటుంబంలో కలగాలి అన్నా మోకరించి చేతులు పైకెత్తి కన్నీటితో ప్రభు పాదాలు నడిపితే బైబిల్ అంటుంది, బంధకములలో పడి మీరు నిరీక్షణ గలవారలారా మీ కోటలలో మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మేము చేసేదని జకర్యా 9:12 దేవుడు ఇచ్చిన వాగ్దానం. రెండంతలుగా చేస్తానన్నాడు. కోల్పోయినవన్నీ కూడా రెండంతలుగా ఇస్తాడంట దేవుడు. ఇప్పుడు అంటే ప్రార్థన చేయగలిగాడు. ఇప్పుడంటే ప్రార్థన చేయగలిగాడు. ఇదంతా కూడా పాత ద్వారం మనకి నేర్పుతుంది అనుభవం. 3 గుమ్మాల గురించి జ్ఞాపకం చేశానండి. గొర్రెల గుమ్మం, మత్స్యపు గుమ్మం, పాత గుమ్మం. ఇది కదా మరి ఒక గుమ్మాన్ని ముందుకు నేను తీసుకుని రావడం ఇష్టపడుతున్నాను. దానికి ముందుగా ఈ నెల 20వ తారీఖున మన మందిరంలో యూత్ రిట్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. సంస్థలందరినీ కూడా ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. 50 రూపాయలు ఏంటంటే ఎంట్రీ ఫీజు ప్రవేశ ప్రస్తుతం మీరందరూ కూడా పాల్పొందొచ్చు. ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా యవనస్తులను ఆహ్వానిస్తున్నా. అదేవిధంగా వాళ్ళందరూ కూడా అందరిలో ఉండాలి. జరగబోతున్న కార్యక్రమం అంతా కూడా దగ్గరుండి చూసుకోవాలని వారికి తెలియపరుస్తూ ఇంకోటి కూడా చెప్తాను మంచిగా. ఈ సంవత్సరంలో దానికి ముందుకు వచ్చిన బైబిల్ ఒక్కసారి ఎంతమంది పూర్తి చేశారంటే మంచిది. ఎక్కడికి పైకి వచ్చి తప్పులేదు. వారిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును కనుక ఈ సంవత్సరం ఎవరైతే ఆదికాండ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ సంవత్సర కాలంలో ఎవరైతే పూర్తి చేస్తారో వారికి ఒక బహుమతి ఇద్దామని నేను అనుకున్నాను. మరి ఎవరైతే నిజాయితీగా ఉన్న అబద్ధం ఎవరు ఆడకండి. లాస్ట్ గారి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ సంవత్సరంలో రోజు 3 అధ్యాయాలు చదివితే సంవత్సర కాలంలో మనం బైబిల్ ఒకసారి చదవచ్చు. ఎవరైతే చదువుతారో వారికి బహుమతి అందిస్తాను.
కాబట్టి మీరు చదవాలి అని దేవుని సేవకులకు తెలియపరుస్తూ ఇది మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవబడిన వాక్య భాగంలో 4వ గుమ్మం ఏంటి అంటే లోయ ద్వారం. ఏమన్నాడు? లోయ ద్వారం. మీకు ఆల్రెడీ ఒక డయాగ్రామ్ గ్రూప్ లో పెట్టడం జరిగింది. ఎందుకు దీని లోయ ద్వారం అని అనడం జరిగింది, ఎందుకు దీనికి లోయ ద్వారం అని నెహెమ్యా పేరు పెట్టాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ యెరూషలేము ఈ గోడల చుట్టూ నట్టండి 3 లోయలు వెళ్ళినాయంట. ఏంటంటే 3 లోయలు. ఏంటి అంటే అక్కడ డయాగ్రామ్ పెట్టాను. మొదటిదేమో కిద్రోను లోయ. ఏంటంటే కిద్రోను లోయ. రెండవది ఏంటంటే సెంట్రల్ వ్యాలీ రాయబడి అంటే మధ్య లోయ. ఈ కిందది ఏంటి అంటే హిన్నోము లోయ. ఏమంటే హిన్నోము లోయ. ఆ 3 లోయలు కూడా ఎక్కడి నుంచి వెళ్ళి అంటే యెరూషలేము పై నుంచి ఒకటి, మధ్య నుంచి ఒకటి, యెరూషలేము కింద నుంచి ఒకటి, 3 లోయలైనటువంటి వెళ్ళి పైలో పేరు ఏంటంటే కిద్రోను లోయ. ఈ కిద్రోను లోయ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఈ కిద్రోను లోయ గురించి మనకి బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది. ఏంటి అంటే యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా. చదువుదాం చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే కిద్రోను వాగు దాటిపోయింది. మీకు పెట్టిన డయాగ్రామ్ లో ఒకనొక చూడండి ఒక చిన్న అంశం ఉందని చూడండి. దాంట్లో ఇది మనం చూసాము. రెండవ డయాగ్రామ్ లో మౌంట్ ఆలివ్స్ అని కింద గెత్సెమనే తోట ఉంది కదా, కనిపిస్తుంది మీకు. ఆ గెత్సెమనే తోట ఎక్కడుంది అంటే కిద్రోను వాగు దగ్గర ఉంది. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడక ముందు ఆ గెత్సెమనే తోటలో ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఆయన చెమట ఎలా మారింది అంటే అక్కడ రక్త బిందువుల వలె మారింది అని బైబిల్ చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఆ కిద్రోను వాగు దగ్గర ఎవరెవరి సమాధులు ఉన్నాయంటే అక్కడ డయాగ్రామ్ చూడండి. అబ్షాలోము యొక్క సమాధి అక్కడ చేశారు, యెహోషాపాతు యొక్క సమాధి అక్కడ చేశారు, మూడవది జకరియా యొక్క సమాధి కూడా అక్కడ చేయబడినట్లుగా రాయబడింది. ఈ 3 కూడా దేనికి సంబంధించినవి అంటే కిద్రోను వాగు. రెండవదిగా మనం చూస్తే రెండవ లోయ మధ్య లోయ. ఈ లోయ ఎక్కడి నుంచి వెళ్ళింది అంటే ఆ ప్రత్యక్షము గుడారము ప్రక్క నుంచి వెళ్ళిందండి. డయాగ్రామ్ ముందు చూడండి. ఆ ప్రత్యక్షము గుడారము ప్రక్క నుంచి వెళ్ళింది. మూడవ లోయ ఏంటి అంటే హిన్నోము లోయ. ఏమైంది హిన్నో? అది ఎక్కడి నుంచి వెళ్ళింది అంటే చూడండి, ఎక్కడైతే లోయ ద్వారం ఉందో ఆ లోయ ద్వారం కింద ఏముంది అంటే హిన్నోము లోయ. ఎందుకు దానికి లోయ ద్వారం అని పేరు పెట్టబడింది అంటే ఆ కింద నుంచి ఏమవుతుందండి హిన్నోము లోయ అనేటువంటిది ప్రవహిస్తుంది. ఏమవుతుందంటే చూసారు కదా డయాగ్రామ్ 3-4 పెట్టాను. దాంట్లో కింద నుంచి ఉన్నది ఏంటంటే హిన్నోము లోయ. ఆ హిన్నోము లోయ దేనికి క్రింద ఉంది అంటే లోయ ద్వారానికి క్రింద ఉంది. ఇప్పుడు యెరూషలేము నుంచి 3 లోయలు ప్రవహిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది కిద్రోను, రెండవది మధ్యధర, మూడవది హిన్నోము లోయ. ఈ హిన్నోము లోయకు మరొక పేరు ఏంటంటే బెన్ హిన్నోము లోయ అని రాశాడు. బెన్ హిన్నోము లోయ. దీని గురించి బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కుగా యెబూసీయుల దేశం వరకు అనగా యెరూషలేము వరకు నిక్కను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయ. అంటే ఈ హిన్నోము లోయలో మొట్టమొదటిగా ఎక్కడ మెన్షన్ చేశారు అంటే ఈ యెహోషువ గ్రంథంలో యెహోషువ జ్ఞాపకం చేశారు. ఈ హిన్నోము లోయ ఎలా మారిందో చూద్దాం చూడండి. రాజుల రెండవ గ్రంథము 23వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, మరియు ఎవరైనా తన కుమారుడే గాని కుమార్తెనే గాని మొలెకునకు అగ్నిగుండము దాటించుకుంటున్నట్లు బెన్ హిన్నోము అనే లోయలో ఉన్న తోఫెతు
తోఫెతు అనే ప్రదేశమును అతడు అపవిత్రము చేశాడు. ఇక్కడ యెషయా రాజు ఏం చేశాడు అంటే, చూడండి, ఆ బెన్ హిన్నోములో ఇశ్రాయేలుని ఎలా మార్చారు అంటే, తమ పిల్లలను దేవతలకు బలి ఇచ్చే ప్రదేశంగా మార్చేశారు. ఎలా మార్చారండి? రాజులు సహితం తమ పిల్లలు తీసుకొచ్చి ఏం చేసేవారంటే, ఆ బెన్ హిన్నోము లోయలో ఉన్న తోఫెతు అనే ప్రాంతంలో ఆ దేవతకు ఏం చేసేవారంటే బలిగా. అంటే ఈ బెన్ హిన్నోము అనే ప్రాంతం ఎలా మారిపోయిందంటే రక్తం చిందింపబడే ప్రాంతముగా మారిపోయింది. మరొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 31వ వచనం చూడండి. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలో ఉన్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. కాలము సమీపించుచున్నది, అప్పుడు అది తోఫెతు అనేను బెన్ హిన్నోము లోయనేను అనబడక వదలోయ అనబడను. పాతి పెట్టుటకు స్థలము లేకపోవు వరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడను. ఇదే యెహోవా వాక్కు. ఈ జనుల శవములు ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారము. అంటే ఆ బెన్ హిన్నోము లోయను ఎలా మార్చేశారంటే, ఒక అన్య దేవతలకు బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఏం బలిచ్చేవారంటే తమ కడుపున పుట్టిన పిల్లలు ఏం చేసేవారంటే బలిగా అప్పగించేసేవారు. దేవుడు ఎందుకు అప్పగించి దేవుడు ఏం చెప్పాడంటే, ఈ స్థలము ఎలా మారిపోతుంది అంటే శవములను పాతి పెట్టే స్థలముగా, వదలోయగా, అంటే బలి ఇచ్చే ప్రదేశముగా దీన్ని మారిపోతాను. లోపెతులో శవములు పాతి పెట్టబడును. ఎలా పాతి పెట్టబడునంటే స్థలము లేకపోవరకు. అంటే దేవుడు ఏం చెప్పాడు, ఈ బెన్ హిన్నోము ఈ ప్రదేశం అంతా కూడా ఎలా మారిపోబోతుంది అంటే శవాలతో నింపబడబోతుంది. చచ్చిపోయిన వారి శవాలు ఇక్కడ ఏం చేయబడబోతూ ఉన్నాయి అంటే కాల్చబడబోతూ ఉన్నాయి. జంతువుల కళేబరాలు కూడా అక్కడ ఏం చేసేవారంటే కాల్చేవారంట. ఇదంతా ఎక్కడ జరిగేది అంటే ఆ లోయ ద్వారము కిందనున్న ఆ బెన్ హిన్నోము లోయలో తోఫెతు అనే ప్రదేశంలో జరిగేదంట. ఎక్కడండి? బెన్ హిన్నోము లోయలో. ఇప్పుడు కొత్త నిబంధనలు వచ్చే సమయానికి ఈ బెన్ హిన్నోము లోయనే ఏ విధంగా ట్రాన్స్లేట్ చేశారు అంటే, చూడండి, పాత నిబంధన హెబ్రీలో రాశారండి. ఏంటంటే హెబ్రీలో రాశారు. కొత్త నిబంధన గ్రీకు, అరామిక్ రెండు లాంగ్వేజెస్లో రాశారు. ఈ బెన్ హిన్నోము లోయను ఇక్కడ ఎలా ట్రాన్స్లేట్ చేశారు అంటే అకెల్దమా లోయ అనే పదాన్ని ఉపయోగించారు. ఏమని ఉపయోగించారంటే అకెల్దమా. ఈ పదాన్ని ఎప్పుడైనా బైబిల్ చదివే వారికి పరిచయమే. అకెల్దమా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని యూదా 30 వెండి నాణాలు అమ్మేశాడు. ఏంటండి? 30 వెండి నాణాలు. కానీ అమ్మేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు శ్రమ పడటం చూసినాడు. పశ్చాత్తాపపడి, అయ్యా మీరు నాకు ఇచ్చినప్పుడు నాకు వద్దు, మీరు తిరిగి తీసేసుకున్నాడు, నాకు అవసరం లేదయ్యా అన్నాడు. మందిరంలో అలా పాడేసి బైబిల్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ మందిరంలో ఉన్న పెద్దలు ఏం చేశారంటే ఆ 30 వెండి నాణాలతో ఏం చేశారంటే ఆ వేరే దేశాల నుంచి వచ్చే పరదేశుల యొక్క శవాలను పాతి పెట్టడం ఒక స్థలాన్ని కొన్నారు. ఆ స్థలాన్ని వారు ఏం పెట్టారంటే అకెల్దమా అని పెట్టారు. ఏం పెట్టారంటే చూడండి, ఈ బెన్ హిన్నోము లోయ కొత్త నిబంధనలో ఎలా మెన్షన్ చేయబడింది అంటే అకెల్దమా లోయ. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 19వ వచనంలో ఆ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రోగులను చెప్ప పాపుకొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చిన కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అంత కొత్త నిబంధనలో దీన్ని ఇలా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. దానికి మరొక పేరు ఏమిటంటే గెహన్నా. ఏమన్నాడు? గెహన్నా, అరామిక్ వర్డ్. బెన్ హిన్నోముకి అరామిక్ వర్డ్ ఏంటంటే గెహన్నా. 12 సార్లు కొత్త నిబంధనలో ఈ గెహన్నా అనే పదాన్ని ఉపయోగించారు. ఈ గెహన్నా అనే పదానికి అర్థం ఏంటి అంటే, ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చూస్తే, నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకుల్లోనూ
తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసముఖంలో ఉన్నను, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నిలో ఉన్నను. ఈ నరకాగ్ని అని రాయబడిన ఆ పదానికి మూల భాషలో వాడబడిన పదం ఏంటి అంటే గెహన్నా. ఏమని వాడాడు? గెహన్నా. అదే 5వ అధ్యాయం 29వ వచనం కూడా చూడండి. నీ కొడుకుని అభ్యంతరపడుచుని ఎడల దాని పెరిగి నీ ఇద్దరిని పారవేయము, నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా. ఆ నరకము అనే పదానికి వాడిన మూల పదం ఏంటి అంటే గెహన్నా. చూడండి, ఇంకా చాలా 12 సార్లు ఈ పదాన్ని వాడాడు. అంటే ఈ బెనిహిన్నో లోయ ఎందుకు ఉపయోగపడేది అంటే శవాలను పాత పెట్టడానికి, శవాలను కాల్చడానికి, జంతువుల యొక్క కళేబరాలను అక్కడ ఏం చేసేవారంటే కాల్చేవారు. అంత మాత్రమే కొత్త నిబంధనలో దీన్ని ఎలా ట్రాన్స్లేట్ అయిందంటే రక్తభూమి కింద ట్రాన్స్లేట్ చేశారు. దీంట్లో ఏం జరిగింది అంటే శవాలు పాత పెట్టేవారు. దీన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అంటే నరకముగా. ఎలా ట్రాన్స్లేట్ చేయండి అంటే ఈ బెనిహిన్నో అనే పదాన్ని ఎలా ట్రాన్స్లేట్ జరిగింది అంటే గెహన్నా అంటే నరకము. ఇప్పుడు ఆ లోయ ద్వారము కింద ఏముంది అంటే బెనిహిన్నోము లోయ ఉంది. ఇది ఒకప్పుడు చరిత్ర అండి. కానీ ఇప్పుడు బెనిహిన్నోము లోయ ఎలా మారిపోయిందో మీకు డయాగ్రామ్ పెట్టారు సార్ చూడటం. ఇప్పుడు ప్రజెంట్ బెనిహిన్నోము లోయ ఎలా ఉంది అంటే అదంతా కూడా గ్రీనరీగా మారిపోయింది. ఆ పైన ఉన్నదేమో యెరూషలేము యొక్క ప్రాకారం, ఆ క్రింద గ్రీనరీగా కనపడుతుంది చూసారా, అదంతా కూడా ఈ దినాలు ఏంటి అంటే బెనిహిన్నోము లోయ. ఇదంతా కూడా ఆ బెనిహిన్నోము లోయను కూర్చిన చరిత్ర. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ లోయ ద్వారంగా దానికి పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఆ లోయ ద్వారం కిందే ఏ లోయ వెళ్ళింది అంటే బెనిహిన్నోము అనే లోయ వెళ్ళింది. పాస్టర్ గారు ఇప్పుడు బెనిహిన్నోము లోయ బాగానే ఉంది. ఇది క్రైస్తవ జీవితంలో ఏ అనుభవానికి సాదృశ్యంగా ఉందని మీరు ఆలోచిస్తున్నారమ్మా? మనకి లోయ అనగానే లోయకి ఆపోజిట్ వాడు ఏంటంటే శిఖరము. శిఖరముకి వ్యతిరేక పదం ఏంటంటే శిఖరము అంటే పైన, లోయ అంటే కింద. ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, భౌతిక సంబంధమైన జీవితంలో కావచ్చు, అంటే దేవుడు వారిని శిఖరం ఎక్కించాడుగా, దేవుడు వారిని పైకెత్తాడుగా అంటే మనం అర్థం చేసుకోలేదు. అది విజయానికి సాదృశ్యంగా ఉంది, అది అభివృద్ధికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు లోయ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే లోయ శ్రమలకు సాదృశ్యంగా ఉంది, లోయ శోధనలకు సాదృశ్యంగా ఉంది, లోయ తగ్గింపు కలిగిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. శిఖరం దేనికి సాదృశ్యంగా ఉందండి? హెచ్చింపు కలిగిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ యెరూషలేము గోడలో, ఈ యెరూషలేము ప్రాకారంలో ఆ గొర్రెల ద్వారంలోకి వెళ్ళి రక్షించబడిన తర్వాత మధ్యమ ద్వారం గుండా నడిపించబడుతూ ఎందుకు ఎవరు రక్షించాలో ఆ రక్షించిన రక్షకుని యొక్క గుణలక్షణాలను ప్రకటిస్తూ వెళ్తూ ఆ పాత గుమ్మం దగ్గరికి వచ్చి ఆ పాత స్వభావాన్ని తీసివేసుకున్న తర్వాత దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు అంటే ఈ లోయ ద్వారం దగ్గరికి నడిపిస్తాడు. ఎక్కడికండి? లోయ ద్వారం. మనకు లోయ అనగానే బైబిల్ లోయ గుర్తుకు రావాలి. కీర్తన గ్రంథాలు అంటారు కదా, కీర్తనకారు గాఢాంధకారపు లోయ ఏంటంటే కీర్తనకారుడు అంటాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. మనం ఏమనుకుంటామంటే ఆ గాఢాంధకారపు లోయ అంటే ఆయన వెళ్తున్న పరిస్థితులు ఏమో పాస్టర్ గారు, అంత చీకటి గల పరిస్థితులు కూడా ఆయన నడిపించబడుతూ ఉన్నాడేమో అనుకుంటాం. కానీ ఒకసారి ఈ గాఢాంధకారపు లోయ ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఈ పరిస్థితులు కాదండి, ఇది యెరూషలేములో ఉన్న ప్రాంతం యొక్క పేరు. ఏంటంటే ప్రాంతం యొక్క పేరు గాఢాంధకారపు లోయ. ఇప్పుడు యెరూషలేము నుంచి యెరికోకు 17 మైళ్ళు అంటాడు. ఎన్ని మైళ్ళు అండి? 17 మైళ్ళు కూడా ఎలా ఉంటుంది? ఈ 17 అంటే మన కిలోమీటర్ 30 కిలోమీటర్లు. ఈ 30 కిలోమీటర్లు ఈ యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అంటే సూర్యుడు నడినెత్తి మీదకి వస్తేనే కానీ ఆ ప్రాంతంలో ఏమి రాదు అంటే వెలుగు అనేటువంటిది రాదంటాడు. ఏంటంటే ఎట్ట వచ్చాక మనకి భయంకరమైన
అటువంటి ఎండ వస్తే మాత్రమే ఈ మార్గం, ఈ గాఢాంధకారపు లోయ అని పిలువబడే ఈ మార్గం ఎలా కనిపిస్తుంది, కొంచెం వెలుతురు కలిగినదిగా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఆ మార్గంలో వెళ్ళడానికి ప్రజలందరూ కూడా చాలా భయపడేవారు. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అది చీకటితోనే. రెండవది, ఆ ప్రాంతంలో ఎవరు ఉండేవారు అంటే గజదొంగలు అంటారు, బందిపోటు. ఎందుకు ఉండేవారు అంటే దోచుకోవటానికి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చాలా ఉపమానాలు చెప్పాడు కదా. అన్ని కూడా వాటిని సాదృశ్యంగా చేసుకుని చెప్పాడు, కానీ మంచి సమరైన ఉపమానం మాత్రం అక్కడ ఉన్న స్థలాన్ని వాడుకుని చెప్పాడు. ఏమన్నాడు? ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు. యెరూషలేము నుండి యెరికోకు వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో ఆ వ్యక్తి దొంగల చేతుల్లో ఏం చేశారంటే దొంగలు ఫుల్గా కొట్టేసి అతనుకున్న దాన్ని దోచుకున్నారు. అంటే ఈ మార్గం ఎలా ఉండేదండి? 30 కిలోమీటర్ల మార్గం కూడా చాలా భయంకరంగా ఉండేది, క్రూరముగా ఉండేది. రెండవది, బందిపోటు దొంగలు ఉండేవారు. ఇప్పుడు దావీదు ఎదురు చేస్తున్నాడు, అయ్యా ఈ గాఢాంధకారపు లోయలో నేను వెళ్ళినా. కానీ కాలం గడిచే కొద్దీ రోమా ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఆ రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే చక్కని రోడ్డు అనేటువంటిది ఆ గాఢాంధకారపు లోయకు వెళ్ళి చరిత్ర. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, ఇది కన్నా క్రైస్తవులుగా ఎప్పుడు విజయాలైనా, ఎప్పుడైనా శ్రమలు అనేటువంటివి మనకు కలుగుతాయా? పాస్టర్ గారు విజయాలు ఎక్కడ ఉన్నాయండి? అన్ని శ్రమలు కలుగుతుంది. విజయం అంటున్నా ఒక్క విజయం కూడా మనకు రానులేదు. పాస్టర్ గారు కాబట్టి క్రైస్తవ జీవితంలో ఏం కలుగుతాయో యేసయ్య అన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకమును. క్రైస్తవునికి శ్రమ రాదు అని బైబిల్ ఎక్కడ రాయలేదండి. పైపెచ్చి యేసయ్య అన్నాడు, నన్ను వెంబడిస్తున్న మీకు ఈ లోకంలో శ్రమ కలుగుతుంది, నన్ను వెంబడిస్తున్న మీకు ఈ లోకంలో కష్టం కలుగుతుంది, అయినను ఏం తెచ్చుకోమన్నాడు? ధైర్యం తెచ్చుకోండి. అలాగే మా జ్ఞాపకం చేశారు కదండి, ఎందుకు శ్రమలు, ఎందుకు కష్టాలు, ఎందుకు నిందలు, ఎందుకు అవమానాలు, ఎందుకు రోగాలు? ఇవన్నీ దేవుడు అనుమతిస్తేనే వచ్చినాయా? దేవుడు అనుమతి లేకుండా మన జీవితంలో వచ్చినాయా అండి? చెప్తామన్నా అంటే దేవుడికి తెలియకుండా పాస్టర్ గారు నా జీవితంలో ఈ శ్రమలన్నీ వచ్చేసినాయండి, మరి దేవుడు ఆయన ఏం చేస్తున్నాడో నాకు తెలియదని అనడానికి ఏమీ లేదు. విధమైన శ్రమలు మన జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్నామంటే మన దేవుడికి తెలుసు. కష్టాల్లో ఉన్నామని మన దేవుడికి తెలుసు, ఆయనే అనుమతించాడు. ఇది ఆయన వెంబడిస్తున్న ఆయన బిడ్డలుగా కొన్ని పరిస్థితులను దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు అంటే కొన్ని పాఠాలను మనకు నేర్పడానికి. ఏం నేర్పుతాడు? కొన్ని పాఠాలు నేర్పడానికి. ఈ శ్రమలో ఉంటా మనం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి అంటే, ఒక మాట రాస్తారు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక అనుకుంటా, ఒక మాట చూడండి. మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం నేను శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. అంటే ఈ శ్రమ ఎందుకు, ఈ కష్టం ఎందుకు, ఈ అవమానం ఎందుకు, ఈ శోధన ఎందుకు, ఈ నింద ఎందుకు, ఇవన్నీ దేవుడికి తెలియకుండా వచ్చినవంటే కాదు. కానీ దేవుడు అంటున్నాడు, వీటన్నిటి ద్వారా దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు అంటే సంపూర్ణతలోనికి నడిపించడానికి అంటాడు, మనల్ని ఒక పూర్ణుడిగా మార్చడానికి. ఏం మార్చుతాడండి? సంపూర్ణంగా. ఒక మాసంలో చూడండి, దినవృత్తాంతాలు 2వ పుస్తకం అనమాట. ఒకసారి దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి
తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇది తన జనాంగం గురించి దేవుడు రాస్తున్న మాట. నేను నా జనాంగం నాకు విరోధంగా మాట్లాడటం వల్ల, ప్రవర్తించడం వల్ల, ఆలోచించడం వల్ల, క్రియ చేయడం వల్ల నా జనుల మీద నేను ఏం తీసుకొచ్చానంటే శ్రమ తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ శ్రమ తొలగిపోవాలి అంటే, వారి దేశంలో పరిస్థితులు మార్చబడాలి అంటే, వారి కుటుంబంలో కోల్పోయినవన్నీ తిరిగి రావాలి అంటే నా పేరు పెట్టబడిన నా జనులు ఎవరండి? మనమే క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు, క్రీస్తును పోలిన వాడు, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వాడు క్రైస్తవుడు అంటారు. ఆయన పేరు పెట్టబడిన మనం అంటే ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎందుకు శ్రమ, ఎందుకు నింద, ఎందుకు అవమానం అంటే నువ్వు మాట్లాడండి అన్నీ ఉన్న ఆకండి ఎలా ఉంటుందంటే అన్నిటి మనకి ఉంటుందంట. ఏమీ లేదు ఆకండి సాధన వస్తుంది అంటే అన్ని ఉన్న ఆకు తగ్గించుకుని ఉంటుంది. ఏమీ లేని ఆకు ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న నిన్ను సెపరేట్ చేయడానికి శ్రమలో ఎగిరెగిరి పడుతున్న మన జీవితాల్లో కొన్ని శ్రమలు దేవుడు ఆయన అనుమతించేనే వచ్చినాయండి. యోగు తన చుట్టూ కంచె వేసుకున్నంతసేపు అపవాది చుట్టూ తిరిగేవాడు అంటే ప్రతి రోజు వచ్చేసేవాడు. ఎలాగెళ్ళాలి ఆ మూల నుంచి రావాలా, ఈ మూల నుంచి రావాలా, ఎన్నో మూలలు ట్రై చేశాడు. ఏ మూల నుంచి ఇక్కడ అవకాశం దొరకలేదు, తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా అంటే యోగు చుట్టూ నేను కంచె వేస్తాను. ఇప్పుడు యోగు ఇంటిలోనికి సాతాను ఎలా వెళ్ళగలిగాడండి? దేవుడు వేసిన కంచె ఎవరు తీశారండి? దేవుడే తీశాడు. అంటే యోగు జీవితంలోనికి శ్రమలు ఎవరు అనుమతించారు? దేవుడే అనుమతించాడు. ఇది మన జీవితాల్లోనికి కూడా ఇది శ్రమ పడుతున్నాం అనుకోండి, ఎవరు అనుమతించారండి? దేవుడే. ఆయన అనుమతి లేకుండా ఏమీ కూడా జరగదు. ఎందుకు అనుమతించాడు? ఇదే వచ్చిందండి. ఇదే మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఎందుకు దేవుడు మన జీవితాల్లోనికి శ్రమను అనుమతించాడు? ఎందుకు మన జీవితాల్లోనికి, మన శరీరాలకు, రోగాలకు దేవుడు అనుమతించాడు? ఎందుకు మన కుటుంబాల్లోనికి సమాధానం లేకపోవడం అనే స్థితిలోనికి దేవుడు అనుమతించాడు? రోగం కావచ్చు, శ్రమ కావచ్చు, నింద కావచ్చు, అవమానం కావచ్చు, ఇవన్నీ దేవుడి ద్వారా వచ్చాయా, అపవాది ద్వారా వచ్చాయా? అంటే దేవుడు అనుమతించాడంటే దేవుడు ఏదో భావించాడు పాస్టర్ గారు అనుకుంటారు కాదండి. ఇది అపవాదికి మన జీవితంలో రావడానికి దేవుడు అనుమతించాడు. కారణం ఏంటి అంటే అలా దేవుడిని అనుమతించేలాగా మన ప్రవర్తన మారిపోయింది కాబట్టి కదండి. తన సొంత జనాంగాన్ని ప్రేమతో తెచ్చుకున్నాడు. ఎక్కడి నుంచి అండి? ఐగుప్తు దేశం. అటువంటి ప్రేమతో తెచ్చుకున్న జనాంగాన్ని కనికరం లేకుండా 5,99,998 మంది మార్గంలోనే దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. ప్రేమతో తెచ్చుకున్నాడు కానీ కనికరం లేకుండా. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి ఆయాసపరిచారు, దేవుణ్ణి కష్టపరిచారు, దేవుణ్ణి దుఃఖపెట్టారు. కాబట్టి దేవుడే వారికి విరోధైపోయాడు. ఇది అదే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదేనా వారికి వచ్చినట్లుగానే మనకి కష్టాలు వస్తూ ఉన్నాయి, వారికి వచ్చినట్లుగానే మనకు శోధనలు వస్తూ ఉన్నాయి, అవమానాలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈ ప్రతికూలతలో మళ్ళా జ్ఞాపకం చేస్తున్నానండి, ఈ పరిస్థితులు కూడా వెళుతూ మనం సరిగే వారిగా ఉండాలా, గొడుక్కునే వారిగా ఉండాలా, దేవుడి మీద నిందలేసే వారిగా ఉండాలా, కన్నీటితో తగ్గించుకొని ప్రార్థన చేసేవారుగా ఉండాలా? మీరు చెప్పాలి. వారు ఎందుకు చనిపోయారు? మాసం లేదంటాడు. మాసం లేదని మోషే కొడతా వచ్చేసారు. ఏం లేదండి, అయ్యో మేము చక్కగా మాసం తినేవాళ్ళు, నువ్వు మాకేం ఇవ్వట్లేదు, మాసం ఇవ్వట్లేదు. ఆ పౌరులను ప్రవహించు, ఆ ఐగుప్తు దేశంలో తీసుకుని వచ్చేసి ఈ అరణ్యంలో మనం ఏం చేస్తాం? చంపేటే తీసుకుని వచ్చావా?
క్వశ్చన్ అడుగుతాను, దేవుడి మీద సరిగారా మోషే మీద సరిగారండి? దేవుడి మీద సరిగారు. మరి దేవుడు ఏమన్నాడు? మోషే మీద సరిగారన్నాడా, నా మీద సరిగారన్నాడా? చెప్పండి అమ్మా. బయటికి మనం చదువుతాం కదా. వారు సరిగ్గా ఎవరి మీద? ఎందుకు తీసుకొచ్చాడు మోషే? మేము ఐగుప్తు దేశంలో బాగుండేవాళ్ళు కదా, మాకు నాశం లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు అని మోషే మీద సరిగారు. దేవుడు ఏమన్నాడంటే వారు నా మీద సరిగా. చూడండి, ఇది నా పరిస్థితులు ప్రతికూలంగా మారుతూ ఉన్నప్పుడు, అవమానాలు మన ఎదురుకుండా నిలబడినప్పుడు, నిందలో మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులాగా సరిగే అనుభవంలో ఉండాలా? ఒకవేళ సరిగే అనుభవంలో ఉంటే ఏమవుతామని, ఎవరి మీద? దేవుని మీద సరిగిన వారి పరిస్థితి. ఈ లోయ అనుభవం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే తగ్గింపు కలిగిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. దేనికంటే తగ్గింపు. ఎప్పుడు తగ్గింపు కలిగి ఉండాలను? శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రతికూలతలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే తగ్గించుకొని ప్రార్థన చేసి, నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపడు. ఒకసారి ఇక్కడ చేపెట్టుకుని చదువుతాను. ఆయన పేరు పెట్టబడిన నియమం, నన్ను నేను తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుడిని వెతికి చెడు మార్గాలను విడిచిన యెడల ఆకాశం నుండి దేవుడు నా ప్రార్థన విని నా పాపమును క్షమించి నా కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అంతే కదా? కరెక్ట్గా ఉంటుందా? పాస్టర్ గారు నేను పాపం ఎక్కడ చేశాను పాస్టర్ గారు అంటారండి. అందులో పాపము లేనివాడిగా నేను చెప్పుకుంటే నీలో నాలో ఏమి లేదని వాక్యం చెప్తుందంటే వాక్యము లేదు. క్లియర్గా రాశాడు. ఇది నేను పాపము లేనివాడని నువ్వు చెప్పుకుంటే నీలో సత్యము లేదు. ఇది నా బైబిల్ చెప్తుంది. తగ్గించుకుని ప్రార్థన చేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను స్వస్థపరచు, నా కుటుంబాన్ని బాగు చేయి, నా పరిస్థితులు బాగు చేయి అని తగ్గింపు మనస్సుతో దేవుడిని అడగాలంటండి. ఒక హృదయాన్ని కఠినపరుచుకున్నాము అంటే దేవుడితే నాకేం చేయడు, అందరికీ చేస్తున్నాడు దేవుడు, అందరికి ఆరోగ్యం ఇస్తున్నాడు, అందరి కుటుంబాల కార్యాలు జరుగుతున్నాయి, నా కుటుంబాల్లో ఏ కార్యం జరగట్లేదు అని ఏదైనా మనం సనుకున్నాము అంటే నీలో నాలో ఏమి లేదు అంటే వాక్యము లేదు. కానీ నేను పాపం చేశానేమో, ఏ విషయంలో నేను అపవాదికి ద్వారం ధరించామో, నోటి ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా, చేత ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, నడవడికల ద్వారా నేను చెప్తూ ఉంటానండి. పాపము అపవాది ఒక ఇన్విటేషన్ అండి. పెళ్లికి మనం పిలవడానికి మనకి ఏం ఇస్తారండి? శుభలేఖ ఇస్తారు. ఏ శుభకార్యమైనా, గృహప్రవేశమైనా, మెచ్చిన ఫంక్షనైనా, ఏ కార్యమైనా సరే వారి ఇంటికి మనల్ని ఆహ్వానించడానికి వారు మనకి ఇచ్చేది ఏంటంటే ఇన్విటేషన్ లేక మనం వెళ్తామండి. కొన్నిసార్లు వెళ్తాం, పక్క అంటే ఫంక్షన్ రాని దాన్ని వెళ్తాం. కానీ అపవాదికి మాత్రం చాలా పౌరుషం కలిగిన వాడండి. ఎవడండి? సాతాను. ఆడికి ఇన్విటేషన్ లేకుండా వెళ్ళాడు. నిజమేనా? ఆడికి ఆహ్వానం లేకుండా వెళ్ళడు. ఆడికి ఆహ్వానం ఏంటంటే పాపమే వాడికి ఆహ్వానం. ఇది నా పాపం చేసామా, టీవీలో సీరియల్ చూస్తున్నావా, కూర్చో. ఎవరిని? దేవుడినా సాతానా? పూర్తి మాట మాట్లాడరా, నేను నీకే ఫ్రెండ్. ఎవరిని చెప్పండి అమ్మా? సాతాను. ఇదేనా? నలుగురు ఇచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నామా, ఆడు పక్కనే ఉంటాడు. వెరీ గుడ్, యు ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్. మీరు నేను ప్రాణ స్నేహితులు నా కుమారుడు అంటాడు. ఎవరండి? దేవుడి కదండి. ఎవరండి? సాతాను. అంటే మనకి మనం ఏమిస్తున్నాము అంటే, రా నా జీవితంలోకి రా, నేను చక్కగా నవ్వుతున్నాను కదా, నవ్వంతా పట్టిపో. రేపు నుంచి నేను నవ్వకూడదు. ఏం చేయాలి? రేపు నుంచి ఏడాలి. ఎందుకంటే నువ్వు నా జీవితంలోకి వచ్చావు కదా, ఇది నాకు సంతోషం. ఏమి తెలిసే మనం అంటే వ్యవహారం 10 అంటారు కదా, దొంగతనం, హత్య, నాశనం చేయడం వస్తాడండి. ఎవరంటే సాతాను గారు. ఎందుకు వస్తాడండి? చెప్పండి. దొంగతనం చేయడానికి. ఏ దొంగతనం చేస్తాడండి?
నేను చెప్తూ ఉన్నాను కదా నాకు ఒక మాట, దొంగ ఎవరికి వెళ్తాడండి? ఇప్పుడు మంచి డూప్లెక్స్ బిల్డింగ్ ఉందండి, డూప్లెక్స్ బిల్డింగ్ పక్కనే పూలు గుడుస్తున్నాయి. దొంగ ఎవరికి వెళ్తాడండి? పూలు గుడిసెలోకి వస్తాడా, డూప్లెక్స్ బిల్డింగ్లోకి వస్తాడా? పూలు గుడిసెలో వస్తే అలా ఏం దొరకదని వాడికి తెలుసు కాబట్టి ఆడు దోచుకోవడానికి నిండా ఉన్నది ఏంటంటే ఆ డూప్లెక్స్ బిల్డింగ్. ఇది నా అపవాది అయిన దొంగ నిన్ను నన్ను దోచుకోవడానికి వస్తూ ఉన్నాడు అంటే నీలో ఏముంది? పౌలు అంటాడు, మంటి కట్టుమనే నాలో మహిమైశ్వర్యాన్ని పెట్టాడంట దేవుడు. ఏం పెట్టాడంటే యేసును మనం అంగీకరించిన తర్వాత తన మహిమైశ్వర్యము, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నాయందే యేసయ్య అన్నాడు కదా. ఆ యేసయ్యే మనలోనికి వచ్చి విలువలేని మనల్ని వెలకట్టలేని వ్యక్తిగా మార్చాడు. ఇప్పుడు వెలకట్టలేని వ్యక్తులుగా ఉన్న మనల్ని దోచుకోవడానికి ఎవడొస్తాడండి? దొంగ వస్తాడు. అది ఏంటంటే సాతాను. ఆడ అన్నింటిగా నుంచి ఎదురు చూస్తాడండి, లోనికి రాలేడు. నేను చెప్పాను దగ్గర వాడికి ఇన్విటేషన్ కావాలి. ఏం కావాలండి? ఇన్విటేషన్. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే వాడికి ఏం ఇస్తున్నామని తెలుసు తెలియదు ఇన్విటేషన్ ఇస్తున్నాం. ఇన్విటేషన్ ఏంటంటే అది పాపం. పాపం వల్ల వచ్చే జీవితం దురాశ గర్భమును ధరించి పాపమును కని పాపము పరిపక్వమై మరణం కంటే ఇదొక ప్రాసెస్. చూడండి, అదే కదా ఆదాము అవ్వలు ఉన్నారండి. అప్పటికి బాగా ఉన్నారు. సాతాను వచ్చాడు, అమ్మగారు చెట్టు కాడికి వెళ్ళారు. అన్ని చెట్లు ఇచ్చాడండి దేవుడు, ఒకే చెట్టు ఫలం అన్నాడు. ఏ చెట్టు అంటే మంచి చెట్ల తెలివి నుంచి జీవవృక్షం కూడా పక్కన పెట్టాడు. జీవవృక్ష ఫలాన్ని తినొద్దు అని దేవుడు చెప్పలేదు, బైబిల్లో రాయలేదు కదా. ఒకే చెట్టు ఫలం తినొద్దు. ఆ చెట్టు ఏంటంటే, కానీ ఆ చెట్టు కాడికి వెళ్ళే సమయానికి అవ్వగారు హృదయంలో ఏం కలిగింది అంటే దురాశ కలిగింది. కలిగించిన చెట్టు మీద ఉన్నాడు. ఎవడండి? ఎప్పుడైతే ఆశ కలిగిందో, చూడండి, దేవుడికి చెయ్యొద్దన్న వాటి మీద మనకి ఎప్పుడైతే ఆశ కలుగుతుందో దాన్ని మనం ఏమనాలి అంటే దురాశ. ఎందుకు? ఎప్పుడైతే చూసిందో అవగారికి హృదయంలో ఆశ కలిగింది. ఆ ఆశ చెట్టు కాడికి వెళ్ళేలా చేసింది, ఆ ఆశ పండుగ కోసేలాగా చేసింది, ఆ ఆశ పండుగ తినేలాగా చేసింది. ఇది నాన్న చక్కగా ఇంట్లో కూర్చుంటామండి, బైబిల్ కట్టుకుని బైబిల్ చదువుతూ కూర్చొని ఉంటాం. వెంటనే ఎవరు వచ్చి ఈరోజు టీవీలో సినిమా అవుతున్నాడు కదా, ఈ సమయం అయిపోయింది కదా, 7:30 కానీ టీవీలో ఏమొస్తుంది? సీరియల్ వస్తుంది. బైబిల్ పక్కన పెట్టేస్తాం, వెంటనే ఏం చేస్తామండి? టీవీ. బైబిల్ పక్కన పెట్టేస్తాం, వెంటనే ఏం ఓపెన్ చేస్తామండి? మొబైల్ ఓపెన్ చేస్తాం. వెంటనే ఎలాగంటా కదండి, పైకి వెళ్ళిపోవడం ఏంటంటే రకరకాల అందులో సినిమా పాటలు వచ్చినా చూసేస్తాం. సార్ అప్పుడే దేవుని పాట వస్తుందండి, చక్కని వాక్యం వస్తుంది. అలాగే వెంటనే సినిమా పాట, దేవుని పాట చూసాం, వెంటనే ఏం చేస్తాం? సినిమా పాట పైకి అన్నాడు, సినిమా పాట చూస్తాం. నిజమే కదా, ఇవన్నీ ప్రతిదినం మన జీవితంలో మనం నడుచుకునే అనుభవించే అనుభవాలే కదా. నేను అంటాను, ఈ మనం చేసేది తెలిసి తెలియకుండా ఆ బయట నుంచి గుమ్మకాయలు కూడా చేతులు పెట్టుకుని వస్తున్న అపవాది అప్పటివరకు మనం ఆహారం ఇవ్వగలడు, ఎలాగే అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఆడికి ఇష్టమైన పని చేసామో వెంటనే ఏం చేస్తాడండి? వాడిని కూడా ఆపలేదు. వెంటనే వాడు మన ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి ప్రారంభం అవుతుందండి. ఏంటండి? టార్చర్. పైకి ఏం తెలియదు మనకి, ప్రార్థన చేస్తున్నారు పాస్టర్ అయిన కార్యాలు జరగట్లేదు. అయ్యో పాస్టర్ గారు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం ప్రార్థన చేసుకున్నానండి, అయినా నా కుటుంబంలో సమాధానం. అయ్యో పాస్టర్ ఉపవాసం ఉంటున్నానండి, నా భర్త మారట్లేదు. ఎందుకు మారతాడమ్మా? ఆల్రెడీ మారకుండా, నీ పరిస్థితులు మారకుండా చేయగలిగిన దురాత్మ కలిగిన వాడు నీ కుటుంబంలో డిస్టర్బెన్స్తో కూర్చుంటే కార్యాలు ఎలా జరిగిస్తాడండి వాడు? ఇది నా దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు మన ఇంట్లో నుంచి పోవాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే మన పాపాలను మనము
ఒప్పుకోవాలి. పాపం ఎప్పుడైతే తొలగిపోతుందో దేవుని కార్యాలు మన జీవితాల్లో, బైబిల్ అంటే నీతిమంతుని గృహంలో నుండి ఏమవుతాయండి? ఏమవుతాయండి? చూడండి, మరి మన గృహంలో ఏమవుతున్నాయండి? ఆలోచన ఎందుకు జరగలేదు కార్యాలు? మన గృహానికి ఏమవుతున్నాయి? ఏమవుతున్నా చెప్పడం? మీరు అందరూ ఆలోచిస్తున్నారు. బాగా ఏమవుతున్నా చెప్పండి. నీతిమంతుని గృహంలో నుండి సంగీత సునాదాలు బయటకు వెళ్తాయట. ఇది నా క్రైస్తవులుగా దేవుడి పేరు పెట్టుకున్న మన గృహాల నుంచి ఏం వెళ్తున్నాయో బయటకంటే ఆ గురించి ఏ గురించి చెప్పుకునే కబుర్లు వెళ్తున్నాయి, ముసలమ్మ ముచ్చట్లు వెళ్తున్నాయి, బీరు బాటలు వెళ్తున్నాయి, వైన్ బాటలు వెళ్తున్నాయి, బ్రాంతి బాటలు వెళ్తున్నాయి. నేను అంటాను, ఇది ఎంత అవమానకరమైన క్రైస్తవ జీవితం అండి. ఆలోచన చేయండి. పాస్టర్ గారు నన్ను అంటున్నారు కదా, పాస్టర్ గారు నా గురించి చెప్తాను అనుకోవద్దు. నిజంగా ఒక క్రైస్తవులుగా పాస్టర్ గారు నేనే కదా, నేను మందు తాగుతూ వాక్యం ఎలా ఉంటాను? పాస్టర్ గారు నీకు అసలు పాస్టర్ నేను పక్కన టీవీ పెట్టి సినిమా చూసి ఎలా ఉంటాను కదమ్మా. అంటే ఒక పాస్టర్ గారు నేనే దేవునికి విరోధమైన పనులు చేస్తే చూసి మీరు ఏమంటారంటే, పాస్టర్ గారు మీరు మాకు అమ్మ తెలిపండి పాస్టర్ గారు, మాకు అక్కడ టీవీ చూడండి పాస్టర్ గారు, మాకు మందు తాగండి పాస్టర్ గారు, మాకు సినిమా చూడండి పాస్టర్ గారు తెచ్చుకుంటామండి అని అంటారు కదమ్మా. అంటారండి, నిజం చెప్పండమ్మా, అంటారంట. ఇప్పుడు దేవుడు అంటాడు, నాకు అవసరం లేదు, నా పేరు పెట్టుకుంటూ ఏం చేస్తున్నావు అంటే నా పేరు నువ్వు చెడగొడుతున్నావు. నేను చూసే పక్కన ఏమనుకుంటున్నాను, ఒరే ఆ క్రైస్తవుడు ఆడు ఒక్క లక్షణం కూడా లేదండి, లక్షణం అని అన్నాడు అనుకోండి. అవమానం నీకా దేవుడిగా? చెప్పండి అమ్మా. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదేనా మన పరిస్థితులు మారాలి అంటే, మన కుటుంబాలు మారాలి అంటే, మన శరీరంలో రోగం తొలగిపోవాలి అంటే, ఆరోగ్యం మన శరీరంలోకి రావాలి అంటే లోపల ఉన్న పాపం బయటికి వెళ్ళాలి. లోపల ఉన్న పాపం బయటికి వెళ్ళకుండా కార్యాలు జరిగితే యేసయ్య మనలో ఏమీ కూడా చేయలేడు. ఈ లోయ కూడా దేవుడు ఎందుకు నడిపిస్తాడు అంటే మనల్ని సెపరేట్ చేయడానికి, ఎందుకంటే మనల్ని సరిచేయడానికి, మనల్ని సరిచేయడానికి, మళ్ళీ చెప్తున్నాను, మనల్ని సరిచేయడానికి దేవుడు అవమానపరుస్తాడు. మనల్ని సరిచేయడానికి దేవుడు మనల్ని ఇబ్బందుల్లోకి నెడతాడు. మనల్ని సరిచేయడానికి దేవుడు శోధనలో నుండి నడిపిస్తాడు. బైబిల్ అంటుంది, బంగారు గంటని శుద్ధి చేయడానికి ఎన్నిసార్లు వేస్తారండి దాని కొలువులో? 7 సార్లు వేస్తారంటండి. ఇది ఈ శోధనలో కూడా మన విశ్వాసం ఏం చేయబడుతుంది అంటే శుద్ధి చేయబడుతుంది. ఏం చేయబడుతుంది? శుద్ధి చేయబడుతుంది. కాబట్టి ఈ లోయ అనుభవం దేనికి సాదృశ్యంగా ఉందంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా. దేనికంటే తగ్గింపు ఎప్పుడు తగ్గించుకోవాలి? ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఇంకా 6:5 అంటాడు కదా, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట మనం ప్రవర్తించాలి. ఏం కలిగి ఉండాలంటే దీన మనస్సు కలిగి. బైబిల్ గ్రంథంలో యోహాను భక్తుల గురించి యేసయ్య ఏం చెప్పారు? బాప్తిసం గురించి యోహాను గురించి యేసయ్య ఏం చెప్పారు? స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే ఏమన్నాడు అంటే యేసుక్రీస్తు తర్వాత ఈ భూమి మీద పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరంటండి. ఇది ఎవరు చెప్పిన మాట? యోహాను చెప్పుకున్నాడు కాదండి, యేసయ్య. ఇప్పుడు అదే యోహాను యేసయ్య గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నా వెనక వస్తూ ఉన్నాడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను ఏమన్నాడు? నా వెనకాల కాల్చుకున్నాడయా. ఆయన చెప్పులు అంటే ఎంత తగ్గించుకున్నాడని యోహాను కదా, ఎంత తగ్గించుకున్నాడు. ఇది క్రైస్తవులుగా ఈ తగ్గింపు జీవితము అనేటువంటిది మనం కలిగి చాలా ఉత్సాహంగా తాము హెచ్చించుకున్నవాడు, తగ్గించబడడం తాము హెచ్చించుకున్నవాడు, తగ్గించబడి దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేత దీన మనస్కులై ఉన్నాడు. బైబిల్ క్రమక్రమంగా సారిగా వాళ్ళని గుర్తు చేస్తున్న మాట ఏంటి అంటే తగ్గింపు తగ్గింపు తగ్గింపు. ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు ఏం చేస్తాడు? మనలో ఉన్న మొస్టునంతటి కూడా ఏం చేస్తాడంటే తీసివేస్తాడు. తగ్గించుకోనంతసేపు మొస్ట అలాగే ఉండిపోతుందండి. పేరుకి మన క్రైస్తవం లోనంతా దేవునికి విరోధమైన జీవితం.
ఇది దేవునికి ఇష్టమైనది కాదు. ఇంకొక మాట చెప్పేసి ముగించేస్తాను. తగ్గింపుకు హెచ్చింపు ఏంటండి? బైబిల్ అంటుంది దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపణిస్తాడు. సామెతలు రాస్తాడు కదా, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంటండి. అహంకారులు కావాలండి అహంకారులు అంటే ఎవరు? అంటే గర్వం కలిగిన వారు. నేను ఒక పక్కకు చిన్న మాట చెప్పేస్తాను, చెప్పేసి నేను ముగించేస్తాను. అహంకారంతో ఉన్న వ్యక్తి ప్రవర్తించే విధానంలో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మనము ప్రతి ఉదయం వేస్తామండి, నైట్ పడుకుంటాం, తిరిగి తెల్లవారుజామున అంటే 6 గంటలకు 7 గంటలకు, కొంతమంది దేవుడు మహాత్మ 10 గంటలు కూడా వేస్తూ ఉన్నారు. ఎప్పుడో గొప్పలు వేస్తాం, ఎప్పుడో గొప్పలు వేస్తాం. ఇప్పుడు లేచిన వెంటనే ఆ దినమంతటికి కావలసిన కృప పొందుకోవడానికి మనం ఏం చేయాలి? ఎందుకంటే యెహోవా యొక్క కృప దొరుకుతుందని వాక్యం చెప్తూ ఉంది. ఇప్పుడు ప్రార్థన చేయకుండా లేచిన వెంటనే ఆ దినము ప్రార్థన చేయకుండా ఆ దినమంతా కూడా గడిపేశాము అంటే మనం దీనిలో అహంకారం. ప్రార్థన చేయకపోతే దేవుడు ఇచ్చే సమాధానం ఏంటి? నువ్వు దేవుడికి చెప్పే మాట ఏంటంటే చాలా అలా నువ్వేలా కావాలంటే నేను నా చూడి దినమంతా ఎలా పెడతాను? ప్రార్థన చేయకపోయినా నేను దినాన్ని ప్రార్థన చేయడానికి సహాయం అండి. నేను అలాగే చూడు ఎంత బాగా పని వెళ్తాను, చూడు ఎంత బాగా తింటాను. బైబిల్ ఉంటుందండి, భోజనము చేసే ముందు ప్రార్థన చేయకపోతే కూడా పాపం. ప్రార్థన చేయక భోజనము మిగిలినట్లుగా మాట్లాడబడుతుంది. చూడండి, అంటే ఈ దినాన ఈ ప్రార్థన చేయలేకపోతే దేవుడికి మనం ఏం చెప్తున్నట్టు అంటే, నేను అంటానయ్యా, నువ్వు నాకు అవసరం లేదు. నా చూడు, నా భోజనం చూడు, చక్కగా బిర్యానీ వండుకున్నాను, చికెన్ వేసుకున్నాను, చూడు నా కష్టార్జితంతో నేను సంపాదన చూసి నా బిడ్డలు అడ్డు పెడుతున్నారు. నా బిడ్డలు దూరదేశంలో ఉన్నారు, అక్కడ నుంచి పంపుతున్నారు, ఇక్కడ కూర్చొని నేను నువ్వెంటే నాకు అని అన్నాడు. ఎప్పుడండి? ప్రార్థన చేయకుండా తిన్నా, ప్రార్థన చేయకుండా రోజు మనం ప్రారంభించిన దాని అర్థం ఏంటి అంటే, నువ్వు లేకపోయినా నేను ఒకరోజు 2 రోజులు గడుస్తుంది. ఆ తర్వాత కదా ఇది నా దేవుడు వాక్యం గుర్తు చేస్తుంది. ఈ లోయ అనుభవం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, దేవుడు మనల్ని పెట్టే పరీక్షలకు సాదృశ్యంగా ఉంది. ఆ పరీక్షలో మనం ఎలా రెస్పాండ్ అవుతామో ఆ రెస్పాన్స్ బట్టి మన ఆశీర్వాదం ఆధారపడుతుంది. ఒక శ్రమ వచ్చినప్పుడు చదువుకున్నామా, శ్రమ వచ్చినప్పుడు కొనుక్కున్నామా, శ్రమ వచ్చినప్పుడు దేవుడి వైపు కాకుండా మనం చెప్పాం కదండి, పాస్టర్ గారు ఈ గాయత్రి పత్ర అయిపోయి మంత్రం వేస్తాను. ఏదో లేదో మా ఏదో చాలా మంది మా బాబు కూడా దిగిన వెంటనే అక్కడ పెద్ద వాళ్ళే ఉందండి. వాళ్ళ పని ఏంటంటే పాము కనిపించిన మంత్రం వేస్తారు కదా, మంత్రాలు దెయ్యాలు కాకుండా తాయకులు ఈ పని వాళ్ళు చేస్తారు. ఒకవేళ నేను మన ఎందుకు చెప్తున్నానంటే, మన సంఘంలో లేకపోవచ్చు కానీ చాలా మంది ఇది నా క్రైస్తవులు చిన్న చిన్న బిడ్డలకి ఏడుస్తూ ఉంటారు కదా, చిన్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నారో తెలియక తీసుకొచ్చి ఏం కడతారంటే తాళం కడుతున్నారు అంటాము. అదేనా ఆ శ్రమ వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడకపోయినట్లయితే ఏం జరుగుతుందంటే ఇంకా భయంకరమైన శ్రమలోనికి వెళ్ళిపోతాం. కానీ దేవుడు గుర్తు చేస్తున్న మాట ఏంటి అంటే, ఒకవేళ తగ్గింపు కలిగి మనము దేవునికి ప్రార్థన చేయగలిగితే, ఆ మూల కారణాన్ని మనం దేవుని పాదాల చెంతకు తీసుకుని రాగలిగితే దేవుడు మన పరిస్థితిని మారుస్తాడు. హల్లెలూయా. యేసుని అంగీకరించాం, స్వార్థ ప్రకటిస్తున్నాం, యేసయ్య ప్రేమ చూపిస్తున్నాం, పాత జీవితాన్ని తీసివేశాం, తగ్గింపులోనికి వెళ్ళి వస్తున్నంతా ఏం చేయాలి అంటే కాల్చి వేసుకోవాలి. వస్తున్నంతా ఏం చేసుకోవాలి? కాల్చి వేసుకోవాలి. ఇది ప్రతి ఆధ్యాత్మిక జీవితంలో, ప్రతి వ్యక్తి జీవితంలో ఈ యొక్క అనుభవం అనేటువంటిది ఉండాలి కదా. నువ్వు చేస్తున్నాను యాకోబు అంటాడు కదా, శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఓర్పు కలిగి ఉండగలిగినట్లయితే,
మొదటి అధ్యాయంలో అంటాడు, ఓర్పండి తన క్రియను కొనసాగిస్తుందంట. అంటే శోధన వచ్చినట్టుగా సముకోకుండా, దొరుకోకుండా, నాలుగు మీద ఏళ్ళ మీద ఆధారపడకుండా దేవుని పాదాలు పట్టుకుని దేవుని కృపతో మనం కనిపెట్టగలిగితే దేవుడి మన పరిస్థితిని మారుస్తాడు. అక్కడ యాకోబు మరొకటి అంటాడు, దేవుడు శోధించేవాడు కాదంటే. శోధించేవాడు ఎవరంటే అపవాది. వాడికి ద్వారాన్ని తెరిచేది మాత్రం దేవుడే. ఎందుకంటే మన దేవుడి అవసరం వద్దండి. ఎప్పుడైతే పాపం చేసాం మన జీవితాలను మనం ఏం చేస్తున్నాం, ఆహ్వానించుకుంటూ రారా నా కుటుంబంలోకి రా, నా కుటుంబంలోకి రా. కాబట్టి పాపాన్ని విడిచిపెడదాం, దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించేద్దాం. దేవుడు ఇచ్చే సమాధానాన్ని, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని పొందుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. అందరితో మనతో మాట్లాడాలి. అవునే హల్లెలూయా. అనుభవం ఏమేమో మాతో మాట్లాడాలి. అవునండి, మేము అనుభవించే శ్రమలు, మేము అనుభవించే అవమానాలు, మేము అనుభవించే నిందలు దేవా, మమ్మల్ని మేము తగ్గించుకుని మీ సన్నిధానంలో మేము ప్రార్థన చేయగలిగితే అయ్యా మా పాపాలను క్షమించి మా కుటుంబాలను మమ్మల్ని స్వస్థపరుస్తాను మాతో మాట్లాడాలి. అవును, అటువంటి తగ్గింపు కలిగిన మనస్సును మేము కలిగి దేవా మీ ఎదుట మేము ప్రవర్తించడం ద్వారా హెచ్చింపు జీవితంలోనికి వెళతామని మాతో మాట్లాడతాం. మధ్యాహ్నం ఎవరో దీని వాక్యం అయా వాక్యానుసారాల జీవితానికి కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాను. వారందరి జీవితాలలో నువ్వు జరిగించబోతున్న నూతనమైన కార్యాలను బట్టి నీ నామాన్ని కనపరుస్తూ యేసు నామమున ఈ మనవి చూస్తున్నాము తండ్రి. ఇంతవరకు